Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో కిడ్నీ పేషెంట్స్కి ఉన్న అత్యంత పెద్ద డౌట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ డౌట్ ఏంటంటే అసలు కిడ్నీ పేషెంట్స్లో కావచ్చు, సికేడి పేషెంట్స్లో కావచ్చు, అనగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో కావచ్చు, అసలు ఎలాంటి ఉప్పు తీసుకోవాలి? ఈ ఉప్పు అన్నది సర్వాంతర్యామి. అందుకే దీని గురించి మనం అన్ని రకాల వార్తలు వింటూ ఉంటాం. బట్ సమస్య ఏంటంటే ఎంత ఎక్కువగా నాలెడ్జ్ మనం సంపాదిస్తే అంత ఎక్కువగా దీంతో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఒకరంటారు సాధారణ ఉప్పు తీసుకోమని, ఇంకొకరంటారు రాక్ సాల్ట్ తీసుకోమని, ఇంకొకరంటారు పింక్ సాల్ట్ తీసుకోమని, ఇంకొకరంటారు బ్లాక్ సాల్ట్ తీసుకోమని. దేర్ఫోర్ కిడ్నీ పేషెంట్స్ అందరికీ ఈ సాల్ట్ గురించి చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. బేసికల్ ఇది ఏ సాల్ట్ అయినా కావచ్చు, సాల్ట్ ఈజ్ సాల్ట్. అంటే సాల్ట్లో సోడియం క్లోరైడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సాల్ట్ని బట్టి అంటే మామూలు టేబుల్ సాల్ట్ కావచ్చు, లేక రాక్ సాల్ట్ కావచ్చు, పింక్ సాల్ట్ కావచ్చు, బ్లాక్ సాల్ట్ కావచ్చు, ప్రతి ఒక్కటిలో కూడా సోడియం క్లోరైడ్ ఉంటుంది. కానీ ఒక 10% వేరియేషన్ నడుస్తూ ఉంటుంది. అంతకుమించిన ఎక్కువ వ్యత్యాసం అయితే ఉండదు. రెండో పాయింట్, కొన్ని రకాల సాల్ట్స్లో కిడ్నీ పేషెంట్స్కి హార్మ్ చేసే పొటాషియం క్లోరైడ్ ఉంటుంది. అంటే సోడియం క్లోరైడ్ యొక్క క్వాంటిటీ తగ్గచ్చు, కానీ ఈ సోడియం క్లోరైడ్ని అయానిక్ బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా దాని ప్లేస్లో వేరే రకమైన పొటాషియం క్లోరైడ్ కావచ్చు, లేక కాల్షియం క్లోరైడ్ కావచ్చు పెరుగుతూ ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్కి ఈ సోడియం కంటే కూడా ఈ పొటాషియం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దేర్ఫోర్ ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఒక్కొక్క సాల్ట్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 పాయింట్, కిడ్నీ పేషెంట్స్కి బెస్ట్ సాల్ట్ ఏంటి? కిడ్నీ పేషెంట్స్కి బెస్ట్ సాల్టు అయోడినైజ్డ్ టేబుల్ సాల్ట్. అంటే మనం ఎప్పటి నుంచో అయోడిన్ కలిపిన ఆ సన్నటి సాల్ట్, టేబుల్ సాల్ట్ వాడుతున్నామో అది బెస్ట్ సాల్ట్. ఎందుకంటే కామన్ టేబుల్ సాల్ట్లో ఒక యూనిఫామ్ వేలో, ఒక క్రమ పద్ధతిలో సోడియం క్లోరైడ్ మితంగా ఉంటుంది. దీంతోపాటు దీంట్లో ఉన్న ఐడిన్ వల్ల మనకు కొన్ని ఐడిన్ సమస్య లేకుండా కూడా ఉంటుంది. మూడో ఇంపార్టెంట్ పాయింట్, ఈ కామన్ టేబుల్ సాల్ట్లో పొటాషియం క్లోరైడ్ క్వాంటిటీ పెద్దగా ఉండదు. దేర్ఫోర్ కిడ్నీ పేషెంట్స్ పనికొచ్చే అత్యంత గొప్ప సాల్ట్ వచ్చి మనం ఎప్పటి నుంచో వాడుతున్న అయోడినైజ్డ్ టేబుల్ సాల్ట్. సెకండ్ ఇష్యూ, కిడ్నీ పేషెంట్స్ రాక్ సాల్ట్ వాడచ్చా? ఎస్, ఆబ్వియస్లీ రాక్ సాల్ట్ అంటే సైంధవ లవణం కూడా తీసుకోవచ్చు. కానీ టేబుల్ సాల్ట్ ఉన్నంత సేఫ్టీ ఈ రాక్ సాల్ట్కి ఉండదు. బట్ అలాగని రాక్ సాల్ట్ తీసుకోవడం తప్పైతే కాదు. రాక్ సాల్ట్ తీసుకోండి, బట్ రాక్ సాల్ట్ వాడుతున్నామని చెప్పి సాల్ట్ని ఎక్కువగా టూ మచ్గా తీసుకోకండి. అది రాక్ సాల్ట్ కావచ్చు, లేక మామూలు టేబుల్ సాల్ట్ కావచ్చు. సోడియం ఈజ్ ఆల్వేస్ సోడియం, సాల్ట్ ఈజ్ ఆల్వేస్ సోడియం. దేర్ఫోర్ రాక్ సాల్ట్ గురించి పెద్దగా అభ్యంతరాలు లేవు, కానీ బట్ రాక్ సాల్ట్ వాడుతున్నామన్న అపోహతో టూ మచ్గా సాల్ట్ తీసుకోకండి. దాంట్లో కూడా సాల్ట్ చాలా వరకు ఉంటుంది. నార్మల్ టేబుల్ సాల్ట్కి రాక్ సాల్ట్కి మధ్య ఉన్న సోడియం కంటెంట్లో తేడా ఓన్లీ 7 to 10%. కానీ గుర్తుంచుకోవాల్సిందంటే ఈ టేబుల్ సాల్ట్లో ఈ సోడియం క్లోరైడ్ ప్రతి ఒక్క ప్యాకెట్లో కూడా యూనిఫామ్గా ఉంటుంది. ఎందుకంటే అది ఒక మంచి ఫ్యాక్టరీలో తయారై వస్తుంది, క్యాలిబ్రేషన్ నడుస్తూ ఉంటుంది, బ్యాచ్కి మధ్య పెద్ద వేరియేషన్స్ ఉండవు. కానీ ఈ రాక్ సాల్ట్ అనేది ఈ మడుల్లో తయారయ్యే సాల్ట్. దేర్ఫోర్ దీంట్లో ప్రాసెసింగ్ యూనిఫామ్గా ఉండదు కాబట్టి ఒక్కొక్క ప్యాకెట్కి మధ్య దీంట్లో ఉన్న సోడియం క్వాంటిటీ చాలా చాలా మారుతూ ఉంటుంది. దేర్ఫోర్ రాక్ సాల్ట్లో యూనిఫామిటీ ఉండదు. బట్ అది తీసుకోవడం తప్పైతే కాదు. మూడో పాయింట్, పింక్ సాల్ట్ గురించి. పింక్ సాల్ట్ గురించి ఈ మధ్య చాలా హైప్ వచ్చింది. ఎస్, పింక్ సాల్ట్ కిడ్నీ పనితీరు బాగున్న వాళ్ళకి ప్రాబ్లం కాదు. అది యాక్చువల్గా చాలా మంచి సాల్ట్. ఎందుకంటే దాంట్లో సోడియం క్లోరైడ్ ఉంటుంది, పొటాషియం క్లోరైడ్ కూడా ఉంటుంది, కాల్షియం క్లోరైడ్ కూడా ఉంటుంది. ఈ సోడియం క్లోరైడ్ వల్ల, పొటాషియం క్లోరైడ్ వల్ల, కాల్షియం క్లోరైడ్ వల్ల నార్మల్ వ్యక్తుల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, రాదర్ మంచి జరుగుతూ ఉంటుంది. కానీ సమస్య అంతా కూడా కిడ్నీ పేషెంట్స్లో కిడ్నీ పనితీరు తగ్గడం వల్ల వీరు పొటాషియంని బయటికి పంపించే శక్తి కోల్పోతారు. దేర్ఫోర్ ఒక చిన్న మొత్తంలో పొటాషియం పెరిగినా వారి ల్యాబ్ వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఒక చిన్న మొత్తంలో పొటాషియం క్వాంటిటీ పెరిగినా వారి శరీరంలో పొటాషియం కంటెంట్ పెరిగి వేరే శరీర భాగాల మీద ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. దేర్ఫోర్ పింక్ సాల్ట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ పేషెంట్స్ పింక్ సాల్ట్ వాడకండి. జస్ట్ బికాస్ మనం సోషల్ మీడియాలో అన్ప్రొఫెషనల్ సోర్సెస్ నుంచి వింటున్నాం కాబట్టి మనం వినిందంతా మంచి కానే కాదు, మనం వినిందంతా నిజం కానే కాదు. దేర్ఫోర్ దీంట్లో ఇంత పెద్ద సైంటిఫిక్ లాజిక్ ఉంది. దేర్ఫోర్ కిడ్నీ పేషెంట్స్ రాక్ సాల్ట్ తీసుకోవచ్చు, రొటీన్ టేబుల్ సాల్ట్, ఐడియల్ సాల్ట్ తీసుకోవచ్చు, కానీ పింక్ సాల్ట్ మాత్రం తీసుకోకండి. పింక్ సాల్ట్లో ఉన్న పొటాషియం క్లోరైడ్ మీకు అస్సలు మంచిది కాదు. నెక్స్ట్ ఈ మధ్య వింటున్నది బ్లాక్ సాల్ట్ గురించి. నేనైతే ఎప్పుడు బ్లాక్ సాల్ట్ టేస్ట్ చేయలేదు, కానీ చాలా వరకు నా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారి బ్లాక్ సాల్ట్ ఎలా ఉంటుంది అనేసి. బ్లాక్ సాల్ట్లో
దాని రంగు మారే కొద్దీ, దాని యొక్క బ్లాక్నెస్ యొక్క మందం పెరిగే కొద్దీ అంతే మొత్తంలో దాంట్లో ఉన్న పొటాషియం క్లోరైడ్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దేర్ఫోర్ పింక్ సాల్ట్ లాగే బ్లాక్ సాల్ట్ కూడా కిడ్నీ పేషెంట్స్కి అస్సలు మంచిది కాదు. నార్మల్ వాళ్ళు తీసుకోవచ్చు, కిడ్నీ పనితీరు బాగున్న వాళ్ళు తీసుకోవచ్చు, కానీ కిడ్నీ పేషెంట్స్కి మాత్రం ఈ బ్లాక్ సాల్ట్ మంచిది కాదు. దేర్ఫోర్ సింపుల్గా చెప్పాలంటే కిడ్నీ పేషెంట్స్లో నార్మల్ బెస్ట్ సాల్ట్ వచ్చి మన టేబుల్ సాల్ట్. నెక్స్ట్ రాక్ సాల్ట్ తీసుకోవడంలో కూడా తప్పు లేదు, కానీ బట్ టూ మచ్ క్వాంటిటీలో తీసుకోకండి. అంతే తప్ప పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ మాత్రం కిడ్నీ పేషెంట్స్కి అస్సలు మంచిది కాదు.